Hi students, this is Devamani, lecturer, Sir C.R. College for Women, Eluru. So I am going to teach the subject Business Economics for first BCom, Vocational and General, second semester students. And the topic is Concept of Economics. So traditionally economics is categorized into 5 groups, that is consumption, production, distribution, exchange and public finance, where modern economics is divided into two categories, that is microeconomics and macroeconomics. Let us see one by one microeconomics and macroeconomics. First one, microeconomics. So the term micro is derived from the Greek word, that is micros. So in Greek we call the micros, which means small. So microeconomics is the theory of the small. Microeconomics is the branch of the economics. It studies the behavior of individual units and a small group of individual units. And microeconomics is also known as the partial analysis. So micro అనే వర్డ్ గ్రీక్ టర్మ్ నుంచి వచ్చింది, మైక్రోస్. గ్రీక్లో మైక్రోస్ అని అంటారు. సో విచ్ మీన్స్ స్మాల్. సో దిస్ మైక్రో ఎకనామిక్స్ ఈజ్ ఆల్సో ఏ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్. అంటే ఇది కూడా మైక్రో ఎకనామిక్స్ అనేది కూడా ఎకనామిక్స్లో ఒక బ్రాంచ్ అనమాట. సో ఇది మెయిన్గా దేన్ని స్టడీ చేస్తుంది అంటే, ఇట్ మెయిన్లీ స్టడీస్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్ యూనిట్స్. అంటే సింగిల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో ఆ యూనిట్స్ యొక్క బిహేవియర్ని, ఆ పర్ఫార్మెన్స్ని లేదంటే పొజిషన్ని స్టడీ చేయడానికి మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. అలాగే నాట్ ఓన్లీ ద సింగిల్ యూనిట్స్, సో సమ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ యూనిట్స్ ఆర్ సమ్ స్మాల్ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఇట్లాంటి వాటిని అంటే సింగిల్గా ఉన్న వాటిని, స్మాల్ యూనిట్స్ని ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడానికి మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. అండ్ అకార్డింగ్ టు కేఈ బౌల్డింగ్, microeconomics is the study of particular firms, particular households, individual prices, wages, incomes, individual industries and particular commodities. So KE Bowling prakaram microeconomics anedi it studies the behavior of the individual units, individual persons, individual industries. అంటే వాటి యొక్క ఇండివిజువల్గా సింగిల్గా స్టడీ చేయడానికి మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మైక్రో ఎకనామిక్స్. దిస్ అనాలిసిస్ ఈజ్ యూస్ఫుల్ టు ద గవర్నమెంట్ టు ఫ్రేమ్ suitable policies to promote economic efficiency for the efficient use of scarce resources. సో ఏంటంటే ఆర్థిక అభివృద్ధికి లేదా స్థిరత్వాన్ని కొనసాగించేందుకు లేదా ఆర్థిక వ్యవస్థ సామర్థ్యాన్ని రూపొందించేందుకు వనరులు సమర్థ వినియోగానికి గాను తగిన విధి విధానాలను సూచించడంలో ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్, సెకండ్ వన్, మైక్రో ఎకనామిక్స్ కెన్ బి యూజ్డ్ టు ఎగ్జామిన్ ద కండిషన్ ఆఫ్ ఎకనామిక్ వెల్ఫేర్ అండ్ ఇట్ సజెస్ట్ వేస్ అండ్ మీన్స్ టు బ్రింగ్ అబౌట్ మ్యాక్సిమం సోషల్ వెల్ఫేర్. ఆర్థిక సంక్షేమ స్థితిగతులను పరిశీలించి గరిష్ట సాంఘిక ప్రయోజనం సాధించడానికి అవసరమైన మార్పులను ఇది సూచిస్తుంది అన్నమాట. థర్డ్ వన్, దిస్ అనాలిసిస్ ఈజ్ ఆల్సో అప్లికబుల్ టు ద ఫీల్డ్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద ఎక్స్చేంజ్ రేట్స్. అంటే ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ ద్వారా ఏంటి, అంతర్జాతీయ వాణిజ్యం, ఇంటర్నేషనల్ ట్రేడ్, అలాగే ఎక్స్చేంజ్ రేట్స్, మారకపు రేట్లు, వాటికి సంబంధించి నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. And the last one, fourth one, microeconomics is used to explain which determine the distribution of the tax between the producers and sellers. So వినియోగదారుల పైన అలాగే ఉత్పత్తిదారులు మరియు అమ్మకందారుల మధ్య ఉన్న పన్ను భారం అంటే ట్యాక్స్ ఏదైతే ఉందో అది ఏ విధంగా పంపిణీ చేయబడుతుందో వివరిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, మ్యాక్రో ఎకనామిక్స్. సో
మైక్రో అనేది స్మాల్ అని చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్ మ్యాక్రో ఎకనామిక్స్. సో మ్యాక్రో మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో డిరైవ్డ్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్ మ్యాక్రోస్ విచ్ మీన్స్ లార్జ్. సో మైక్రో ఎకనామిక్స్ అనేది సింగిల్ యూనిట్స్ని అనలైజ్ చేస్తే, మ్యాక్రో ఎకనామిక్స్ అనేది హోల్గా అంటే మొత్తం ఒక గ్రూప్ని కానీ ఒక అన్ని యూనిట్స్ని కానీ స్టడీ చేయడానికి ఈ యొక్క మ్యాక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పర్సంటేజ్ ఆఫ్ రిజల్ట్ ఇన్ ద 10th క్లాస్. ఓకేనా? సో ఇక్కడ ఈ యొక్క 10th క్లాస్ రిజల్ట్ని స్టడీ చేస్తున్నారు. సో సింగిల్ పర్సన్ని అంటే ఒక్కొక్క పర్సన్ యొక్క రిజల్ట్ని స్టడీ చేస్తే అది మైక్రో ఎకనామిక్స్ కింద వస్తుంది. అలా కాకుండా స్టేట్ వైజ్గా లేదా డిస్ట్రిక్ట్ వైజ్గా రిజల్ట్ని కన్సిడర్ చేసి అనలైజ్ చేస్తే కనుక అది మ్యాక్రో ఎకనామిక్స్ కింద వస్తుంది. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో అండ్ మ్యాక్రో అంటే ఇక్కడ రిజల్ట్లో సింగిల్ పర్సన్ యొక్క రిజల్ట్ని అనలైజ్ చేస్తే కనుక అది మైక్రో కింద వస్తుంది. ఇలా కాకుండా స్టేట్ వైజ్గా లేదా డిస్ట్రిక్ట్ వైజ్గా ఒక రిజల్ట్ అనేది కన్సిడర్ చేసి అనలైజ్ చేస్తే కనుక దాన్ని మ్యాక్రో కింద వస్తుంది అనమాట. నెక్స్ట్, అకార్డింగ్ టు కేఈ బౌలింగ్, macroeconomics is the study of the national income, general price levels, national input. సో ఈ యొక్క కేఈ బౌలింగ్ ప్రకారం మ్యాక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువగా దేనికి సంబంధించింది అంటే నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం, ప్రైస్ లెవెల్స్ ధర నిష్పత్తులు, నిష్పత్తులు, నేషనల్ అవుట్పుట్. సో వీటికి సంబంధించి ఎక్కువగా తెలుసుకుంటాం. నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాక్రో ఎకనామిక్స్. It is more useful to the government for formulation and execution of policies for achievement of maximum social benefit. అంటే గరిష్ట ప్రయోజనాన్ని సాధించడానికి గాను లేదా సరైన విధానాలను రూపొందించడంలోనూ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వానికి కావాల్సిన సహాయ సహకారాలు ఇది అందిస్తుంది అన్నమాట. Second one, the study of macroeconomics helps to understand the problems of unemployment, inflation and suggest how to solve them. సో మ్యాక్రోఎకనామిక్స్ని స్టడీ చేయటం వల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగం, ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం, సో వాటిలో ఉన్న ప్రాబ్లమ్స్ని అండర్స్టాండ్ చేసుకుని సో ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసే విధానాన్ని ఈ యొక్క మ్యాక్రోఎకనామిక్స్ అనేది సూచిస్తుంది అన్నమాట. Third one, it helps to evaluate the overall functioning of an economy in order to distribute national income among different sections of the society. సో సమాజంలోని వివిధ వర్గాల మధ్య జాతీయ ఆదాయాన్ని పంపిణీ చేయటంలోనూ అలాగే ఆర్థిక వ్యవస్థ పనితీరును అంచనా వేయటానికి ఇది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, ఫోర్త్ వన్, ఇట్ ప్రొవైడ్స్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ దెమ్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ అండ్ హెల్ప్స్ టు అండర్స్టాండ్ దేర్ అకరెన్సెస్. సో వ్యాపార చక్రాలను అవగాహన చేసుకోవటంలోనూ వాటిని అధిగమించడంలోనూ హెల్ప్ చేస్తుంది, తోడ్పడుతుంది. అండ్ ద లాస్ట్ వన్, ఇట్ ఇంక్లూడ్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ సజెస్ట్ హౌ డెవలపింగ్ కంట్రీస్ కెన్ యూజ్ దేర్ రిసోర్సెస్ టు మ్యాక్సిమైజ్ దేర్ గ్రోత్. సో వర్ధమాన దేశాల వనరులను ఏ విధంగా ఉపయోగించుకుని ఆర్థికంగా వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారో సో ఆ విధంగా వాళ్ళు ఏ విధంగా డెవలప్ అయ్యారో ఎలా సాధించారో ఇది చెప్తుంది అన్నమాట. సో ఇది మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. నెక్స్ట్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ మైక్రో ఎకనామిక్స్ అండ్ మ్యాక్రో ఎకనామిక్స్. మీనింగ్, microeconomics is the branch of economics which is related to the study of the individual, household and firm's behavior in decision making and allocation of the resources. సో మైక్రో ఎకనామిక్స్ అనేది ఎకనామిక్స్లో ఒక బ్రాంచ్గా చెప్పుకున్నాము. అలాగే ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ అనేది దేనికి సంబంధించి స్టడీ చేసేది అంటే ఇండివిజువల్ పర్సన్స్, స్టడీ ఆఫ్ ద బిహేవియర్ ఆఫ్ ద ఇండివిజువల్ పర్సన్స్ అండ్ బిహేవియర్ ఆఫ్ ద ఇండస్ట్రీస్ and how that industries are taking the decisions for their problems and how they allocate the resources in the business. సో దీనికి సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా స్టడీ చేస్తుంది, డీల్ చేస్తుంది. నెక్స్ట్, మ్యాక్రో ఎకనామిక్స్ ఈస్ ద బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్ which deals with the study of the behavior and performance of the economy in total. సో మైక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్ యూనిట్స్కి స్టడీ చేయడానికి ఉపయోగిస్తే మ్యాక్రో ఎకనామిక్స్ అనేది హోల్ మొత్తానికి అంటే ఒక గ్రూప్ని కానీ ఒక
అన్నిటికీ మొత్తానికి స్టడీ చేయడానికి ఉపయోగించుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ ఒక దేశానికి సంబంధించి జాతీయ ఆదాయం ఎలా ఉంది, అలాగే ఒక దేశానికి సంబంధించి పాపులేషన్ ఎలా ఉంది, అలాగే ఒక దేశానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్, అలాగే పావర్టీ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది. సో ఇలాంటి వాటిని స్టడీ చేయడానికి ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద స్టడీ. సో మైక్రో ఎకనామిక్స్ స్టడీస్ ద పర్టికులర్ మార్కెట్ సెగ్మెంట్ ఆఫ్ ద ఎకానమీ. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది ఒక సెగ్మెంట్ని, ఒక గ్రూప్ని స్టడీ చేయడానికి ఉపయోగించుకుంటారు. అలాగే మైక్రో ఎకనామిక్స్ స్టడీస్ ద హోల్ ఎకానమీ దట్ కవర్స్ సెవరల్ మార్కెట్ సెగ్మెంట్స్. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది హోల్ ఎకానమీని స్టడీ చేయడానికి లేదా ఒక సెక్టార్ని స్టడీ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్టర్స్ లైక్ ఇండస్ట్రియల్ సెక్టార్, ఎడ్యుకేషన్ సెక్టార్, అగ్రికల్చర్ సెక్టార్, ఇట్లా అన్ని సెక్టార్స్ ఉన్నాయి. సో ఒక్కొక్క సెక్టార్ వైజ్గా ఒక కంట్రీకి సంబంధించి ఒక్కొక్క సెక్టార్ వైజ్గా స్టడీ చేయడానికి మైక్రో ఎకనామిక్స్ అనేది యూస్ఫుల్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ డీల్స్ విత్. మైక్రో ఎకనామిక్స్ డీల్స్ విత్ ద వేరియస్ ఇష్యూస్ లైక్ డిమాండ్, సప్లై, ప్రైసింగ్, ప్రొడక్ట్ ప్రైసింగ్, ఎకనామిక్ వెల్ఫేర్, ప్రొడక్షన్, కన్జంప్షన్ ఎక్సెట్రా. సో మైక్రో ఎకనామిక్స్ అనేది ఎక్కువగా డీల్స్ చేసేది ఏంటో అంటే డిమాండ్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, ఎకనామిక్ వెల్ఫేర్, కన్జంప్షన్. సో వీటితోటి ఎక్కువగా డీల్ చేస్తాం. సో మైక్రో ఎకనామిక్స్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్, డిస్ట్రిబ్యూషన్, అన్ఎంప్లాయ్మెంట్ లేదా ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, ప్రైస్ లెవెల్స్, వీటికి సంబంధించి ఎక్కువగా డీల్స్ చేస్తాం. Business application. So microeconomics is applicable in studying internal issues. అంటే మైక్రో ఎకనామిక్స్ అనేది దేనికి అప్లికబుల్ అవుతుంది అంటే ఇంటర్నల్ ఇష్యూస్, అంతర్గత వివాదాలు, అంతర్గత సందర్భాలు, అంతర్గత అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడానికి ఉపయోగించుకుంటారు. నెక్స్ట్ మైక్రో ఎకనామిక్స్ ఏంటి, ఎక్స్టర్నల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేయడానికి ఉపయోగించుకుంటారు. సో ఇంటర్నల్ అంటే అంతర్గతంగా స్టడీ చేయడానికి, ఎక్స్టర్నల్ అంటే బహిర్గతంగా అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ని స్టడీ చేయడానికి ఉపయోగించుకుంటారు. స్కోప్. ఇట్ కవర్స్ సెవరల్ ఇష్యూస్ లైక్ డిమాండ్, సప్లై, ఫ్యాక్టర్, ప్రైసింగ్, ప్రొడక్ట్ ప్రైసింగ్, ఎకనామిక్ వెల్ఫేర్, ప్రొడక్షన్, కన్జంప్షన్ ఎక్సెట్రా. సో ఈ యొక్క మైక్రో ఎకనామిక్స్ అనేది ఆల్రెడీ చెప్పిన పాయింట్. ఇది ఎక్కువగా దేంతో డీల్స్ చేస్తుంది అంటే డిమాండ్, సప్లై, ప్రైసింగ్, ప్రొడక్షన్, కన్జంప్షన్. సో వీటితోటి ఇష్యూ డీల్ చేస్తుంది. అలాగే మైక్రో ఎకనామిక్స్ అనేది నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, ప్రైస్ లెవెల్స్, ఇంకా ఇన్ఫ్లేషన్ గురించి. సో దీంతో ఈ యొక్క ఇష్యూస్ తోటి డీల్ చేస్తుంది అనమాట. Significance. So useful in regulating the pricing of a product alongside the prices of factors of production like labor, land, entrepreneur, capital, etc. within the economy. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక ప్రొడక్ట్ యొక్క ప్రైస్ ఫిక్స్ చేయడానికి కావాల్సిన ఫ్యాక్టర్స్ ఏవైతే ఆ ఫ్యాక్టర్స్ని ఇక్కడ కన్సిడర్ చేయడానికి మైక్రో ఎకనామిక్స్ ఉపయోగిస్తారు. అలాగే నెక్స్ట్ మ్యాక్రో ఎకనామిక్స్ perpetuates firmness in the broad price levels and solves the major issues of the economy like inflation, deflation, rising prices, unemployment and poverty as a whole. సో ఇక్కడ ఏంటంటే ఇన్ఫ్లేషన్కి సంబంధించి లేదా డిఫ్లేషన్, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసి వాటిని సాల్వ్ చేయడానికి, వాళ్ళని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఏ మెథడ్స్ ఉపయోగించుకోవాలి, సో వాటిని ఎలా సాల్వ్ చేయాలనేది తెలుసుకోవడం కోసం మైక్రో ఎకనామిక్స్ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మైక్రో ఎకనామిక్స్ అండ్ ద మ్యాక్రో ఎకనామిక్స్.